రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గోపాల్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కేజీరెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత గోపాల్ రెడ్డి ఆధిక్యం దక్కడంతో ఆయన్ను విజేతగా ప్రకటించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానన్నారు గోపాల్ రెడ్డి. ప్రజల్లో వైసీపీకి మద్దతు ఉండడం వల్లే తన విజయం సాధ్యమైందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వెనపూస గోపాల్ రెడ్డి విజయం సాధించినందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సంతోషంలో మునిగిపోయారు. అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీపీ ఎల్పీలో ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకున్నారు. జగన్ కు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించారు. లాబీలో టీడీపీ నేత కాలువ శ్రీనివాసులకు కూడా స్వీట్లు ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కోడుమూరు శ్రీనివాసులు. అయితే తనకు షుగర్ ఉందంటూ వాటిని తిరస్కరించారు కాల్వ. ఫోటోలు కలర్ అటెండ్ శివ శివ అక్కడ కూడా మెమరీ అంతే అసలే